హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వరల్డ్. నేను మీ ఫర్హానా. నరహరి అనే కవితలు రాసే వ్యక్తిని ఆరాధిస్తుంది, ప్రేమిస్తుంది. కానీ ఆ నరహరి చూపులేనివాడు అని తెలుసుకొని నిర్ఘాంతపోతుంది. ఈ విషయం రేఖ తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది. రేఖ తల్లిదండ్రులు ఒకసారి నరహరిని కలిసి ఇలా రేఖకు పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్తారు. దానికి నరహరి చాలా ఆనందంగా నన్ను కూడా పెళ్లికి పిలవండి, తప్పకుండా వస్తాను అని చెప్తాడు. ఆ సమయంలో నరహరి తల్లి అక్కడ ఉండడం, రేఖ తల్లిదండ్రులు నరహరి పెళ్లి గురించి వాళ్ళ అమ్మని అడగడం జరుగుతుంది. అప్పుడు నరహరి వాళ్ళ అమ్మగారు చెప్తారు, చిన్నప్పుడు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ ఇలా జరిగిన తర్వాత, అంటే నరహరికి చూపు లేకుండా పోయిన తర్వాత వాళ్ళు వెనక్కి తగ్గిపోయారు అని. ఇంతవరకు విన్నాం కదా. అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. 3 సార్లు ఫోన్ మోగి తీయగానే పెట్టేస్తుండటంతో విసుగొచ్చింది నరహరికి. హలో, ఈసారైనా పలుకుతారా పలకరా? కొంచెం కోపంగా అరిచాడు. మీరు నవ్వుతూ మాట్లాడితేనే బాగుంటుంది, ఈ కోపం మీకు సూట్ కాలేదు, కొంచెం చిన్నగా భయంగా చెప్పింది రేఖ. కొద్దిసేపటి తర్వాత అర్థమైంది నరహరికి ఆ గొంతు రేఖదని. రేఖ గారా, బాగున్నారా? ఆనందంగా అడిగాడు నరహరి. అవును నేనే, మీతో మాట్లాడాలనిపించింది, కానీ భయమేసింది, అందుకే పెట్టేశాను. 2 ఏళ్లుగా ఉత్తరాలు రాసినా ఫోన్ చేయటం ఇదే మొదటిసారి. ముఖ్యంగా 2 రోజుల క్రితం అమ్మా నాన్నలు నరహరిని కలిసి వచ్చాక టెన్షన్ ఎక్కువైంది రేఖలో. అక్కడ ఏం జరిగిందో, డాడీ ఎలా ప్రవర్తించారోనని ఆరాటం. ప్రశాంతంగా మాట్లాడమని అమ్మా నాన్నలు, కావేరి ఆంటీ చెబుతూనే ఉన్నా ఆ మాట నరహరి ద్వారా వింటే తప్ప తృప్తిగా ఉండదనిపించింది రేఖకు. నేను బాగున్నాను, కానీ నా నుదుటిపై గాయమైంది, ఎందుకో తెలుసా? గాయమైందా? అయ్యో, ఎలా జరిగింది? కొంచెం కంగారుగా అడిగాడు నరహరి. అంధుల సమస్యలు నీకేం తెలుసని కావేరి ఆంటీ అడిగారు. అందుకే కళ్ళు మూసుకొని నా గదిలో తిరిగాను. అలాగే ఓ కవిత రాద్దామనిపించింది, మీలాగే ఆలోచిస్తే వస్తుందేమోనని అలా చేశాను. కవిత రాలేదు, కానీ కన్ను లొట్టబోయింది అమాయకంగా రేఖ చెప్తుంటే ఓ పక్క నవ్వొచ్చినా మరో పక్క జాలి కూడా కలిగింది. కవిత రాలేదంటున్నారు, మరి అంధుల సమస్యలైనా అర్థమైందా? నవ్వుతూనే అడిగాడు నరహరి. బాగా, చాలా బాగా అర్థమైంది, కొంచెం దిగులుగా చెప్పింది రేఖ గాయాన్ని చేత్తో తడుముకుంటూ. అర్థమైందా? మరి ఇప్పుడెలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడా? మీ చేతిని గట్టిగా పట్టుకుని ఉండాలని, ఎప్పటికీ వదలకూడదని అనిపిస్తుంది. రేఖ నుండి ఇలాంటి సమాధానం ఊహించిన నరహరి అవాక్కయ్యాడు. అనాలోచితంగా తానన్న మాట ఏమిటో అర్థం చేసుకున్న రేఖ చేతులు వణికాయి. టక్కున ఫోన్ పెట్టేసింది. తనకు తొందర ఎక్కువ. కవిత్వం అంటే, ముఖ్యంగా నరహరి ప్రస్తావన వస్తే తనకి ఒళ్ళు తెలియదు. అతనితో మాట్లాడుతున్న సంతోషంలో తనేం మాట్లాడుతుందో తనకే తెలియటం లేదు. ఎంత పొరపాటు జరిగింది? నరహరి గారు ఏమనుకుంటున్నారో? అదే సమయంలో నరహరి కూడా రేఖ అన్న మాట మననం చేసుకుంటున్నాడు. రేఖ మనసులో ఏముందో ఆమె తన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైంది. ఆమెది అభిమానమో లేక అజ్ఞానమో అర్థం కాలేదు నరహరికి. ఇప్పుడు ఇలా ఎప్పుడు మాట్లాడకూడదని హెచ్చరించాలా, లేక అసలు పట్టించుకోకుండా వదిలేయాలా అన్న సందిగ్ధంలో పడ్డాడు నరహరి. ఆలోచిస్తుండగానే ఫోన్ మరలా మోగింది. హలో, నేను రేఖను, సారీ కట్ అయింది. రేఖ మాటల తడబాటు స్పష్టంగా అర్థమైంది నరహరికి. ఇప్పుడు చెప్పండి రేఖ గారు, కవిత రాయాలనిపించింది అన్నారు, ఏ కవిత? నవశక్తి వారపత్రికలో జైలు అనే టాపిక్పై కవితల పోటీ పెట్టారు. నాకు రాయాలనిపించింది, ఎలా ఆలోచించినా, ఎంత ఆలోచించినా ఏమీ రాలేదు. రేఖ మాటలో దిగులు, ఆమె కవిత్వంపైనున్న అభిమానానికి ఆనందంగా అనిపించింది నరహరికి. ఇంత పిచ్చి అభిమానం ఉంది కాబట్టే తనను ఇంతగా ఇష్టపడుతున్నదని అర్థమైంది. మనసు ప్రశాంతంగా పెట్టుకుని ఆలోచించండి, తప్పక కవిత వస్తుంది. అలవాటు లేని పనులు చేసి ప్రమాదం తెచ్చుకోకండి. ముందు కవితల కోసం మీరు కలం పేరు పెట్టుకోండి, ఇక ముందు ఆ పేరుతోనే రాయవచ్చు. కలం పేరా? ఒక్క కవిత రాయటానికే ఇంత కష్టపడుతుంటే ఇక ముందు ఇంకా రాయటమా? రేఖ గొంతులో గాబరా. నవ్వొచ్చింది నరహరికి. మీకు తప్పక కవిత్వం వస్తుంది. మీకు ఆసక్తి మాత్రమే కాదు, అభిమానము ఉంది, వేల కవితలు చదివిన అనుభవము ఉంది. కానీ మీరు చదివిన కాన్వెంట్ చదువుల వల్ల తెలుగు పదాలు వెంటనే స్ఫురించడం లేదేమో. ప్రయత్నిస్తే అది పెద్ద సమస్య కాదు. ముందు మీరు మంచి పేరు సెలెక్ట్ చేసుకుని చెప్పండి. నరహరి మాటలు శ్రద్ధగా వింటుంది రేఖ. నరహరి ఫోటో చూడటమే ఒక గొప్ప వరంగా భావించింది కొన్ని రోజుల క్రితం. ఏ పత్రికలు చూసినా పేరే తప్ప ఫోటో, చిరునామా దొరకలేదు. కానీ ఇప్పుడు ఆ నరహరి తనతో మాట్లాడుతున్నాడు. పైగా తను కవిత్వం రాయగలదని చెప్తున్నారు. మీరే ఓ మంచి పేరు పెట్టండి. ఆ బాధ్యతను నరహరికి అప్పచెప్పింది రేఖ. అలాగే, మీరు రాబోయే కవితలు మనసుకి ఆహ్లాదాన్ని కలిగించాలి, చల్లగా చిరుగాలిలా హాయినివ్వాలి. అందుకే మీరు వెన్నెల అనే పేరుతో కవితలు రాయండి. నరహరి మాటలు పున్నమి నాటి వెన్నెల్ల, చల్లని చిరుగాలిలా రేఖ మనసును తాకింది. వెన్నెల
ఆ పేరుతో రాసిస్తాను. అద్భుతంగా ఉంది. కానీ మరి కవితలు రావుగా, ఎలా రాయాలి? రేఖల ఫుల్ స్టాప్ కామాలు లేకుండా మాట్లాడేస్తుంటే వినడానికి ముచ్చటగా అనిపించింది నరహరికి. ప్రయత్నించండి, తప్పక విజయం సాధిస్తారు. ఆల్ ది బెస్ట్. ఈరోజు సాయంత్రం సూర్య స్కూల్ ఆవరణలో నాకు ఐఏఎస్ పాస్ అయిన వాసుదేవరావు గారికి సన్మాన కార్యక్రమం ఉంది. మీరు తప్పక రావాలి. మీ నాన్నగారికి ఫోన్ చేసి ఆహ్వానిస్తాను. నరహరి మాటలు 2 విధాలుగా ఆనందం కలిగించింది రేఖకు. మొదటిది నరహరికి సన్మానం అనేది. అయితే రెండోది తన తండ్రికి నరహరికి మధ్య ఏ ఘర్షణ జరగలేదని, జరిగి ఉంటే నరహరి ఎలా ఆహ్వానిస్తారు? అంటే మా డాడీ మిమ్మల్ని బాధ పెట్టేలా ఏమీ మాట్లాడలేదన్నమాట. రేఖ మాటలో ఎంతో రిలీఫ్. బాధ పెట్టడమా? ఎందుకు? నా గురించి విని అభినందించడానికి అదే పనిగా వచ్చిన వారు ఎందుకు బాధ పెడతారు? రేఖ ఉద్దేశం అర్థమైనా ఏమీ అర్థం కానట్టు అడిగాడు నరహరి. ఏమీ లేదు, నాన్నగారికి కవితలంటే ఆసక్తి లేదు. నేనే మీ కవితలని నా గదిలో పెట్టుకుని దాని మధ్య గడపటం ఆయనకు నచ్చలేదు. అందుకే అలా అడిగాను. రేఖ మాటల తడబాటు స్పష్టంగా అర్థమైంది. తన కవితలంటే ఆసక్తి లేదని, అయినా వెన్నెల పుష్పాలు చదవాలనిపిస్తుందని చెప్పారు. అలా చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీ నాన్నగారు చాలా మంచివారు. మీరంటే చాలా ప్రేమ. ఏ విషయంలోనైనా ఆయన్ని ఎదిరించకండి. నరహరి అలా చెప్తూ ఉంటే ఆలోచనలో పడింది రేఖ. అలా ఎందుకు చెప్తున్నారు? తనన్న మాట అర్థమైపోయిందా? ఆ ఆలోచనకే రేఖ నుదుటిపై చెమటలు. సూర్య పాఠశాల ఆవరణంతా రంగురంగుల దీపాలతో, బెలూన్లతో అలంకరించి ఉంది. గుంపులు గుంపులుగా ఆటోల్లోనూ కార్లలోనూ చేరుకుంటున్నారు. వారిలో సాహిత్యాభిమానులు ఉన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లు ఉన్నారు. సూర్య విద్యా సంస్థల అధినేత అన్వర్ గారి ఆహ్వానాన్ని అందుకున్న ఎవరో ప్రముఖులు వస్తున్నారు. 2 అంధులకు జరగబోతున్న సన్మానమని విని వారిని చూడటానికి ఎంతోమంది తరలి వస్తున్నారు. లోపలికి వస్తున్న ప్రతి ఒక్కరూ ద్వారం వద్దే పెట్టిన బ్యానర్ చదువుతూ వస్తున్నారు. ఆ విషయాన్ని పక్కవారితో చర్చిస్తూ ముందుకు నడుస్తున్నారు. ఓ అంధుడు అద్భుతంగా కవితలలుతుంటే మరో అంధుడు ఏకంగా ఐఏఎస్ పాస్ అయి అందరినీ విస్మయపరిచాడు. ఇది దేశ చరిత్రలోనే ప్రథమం. ఈ ఇద్దరు ఈ జిల్లా వాసులు కావడం ఈ జిల్లా నేల చేసుకున్న పుణ్యమని, ఒకరంటే వారిద్దరికి ప్రతిభను గుర్తించి సన్మానం జరిపిస్తున్న అన్వర్ గారి సహృదయాన్ని మరొకరు మెచ్చుకుంటున్నారు. ఏదో అద్భుతమైన లోకంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపించింది రేఖకి. కావేరి పక్కనే నడుస్తూ చుట్టూ చూస్తుంది. రేఖ మనసు ఆనందంతో ఉరకలేస్తుంది. నరహరిని చూడబోతున్న ఆనందం ఓ పక్క అయితే, అతనికి ఇలాంటి సన్మానం జరగటం మరో కారణం. ఇలాగే నరహరి ఇంకా గొప్ప పేరు తెచ్చుకుంటే తన తల్లిదండ్రులు తన కోరికను మన్నిస్తారేమోననే ఆశ. రేఖ ఈ సన్మానం జరిపిస్తున్న సూర్య విద్యా సంస్థల స్థాపకులు అన్వర్ గారు కళా హృదయులే కాదు, సహృదయులు కూడా. ఈ ఇద్దరి గురించి విని వారి ప్రతిభను, పట్టుదలను స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో వారిని తన విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు. ఇంత భారీగా సన్మానం ఏర్పాటు చేసి ఎంతోమందిని ఆహ్వానించారు. కావేరి మాటలు వింటూ చుట్టూ చూసింది రేఖ. మామూలుగా ఇలాంటి కార్యక్రమాల్లో పెద్దవారే ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. సూర్య విద్యార్థులు ఎక్కువగా కనిపిస్తున్నారు. బహుశా 9-10 తరగతుల వారై ఉంటారు. హడావుడిగా అటు ఇటు తిరుగుతూ సందడి చేస్తున్నారు. వచ్చిన వారిని ఎంతో మర్యాదగా ఆహ్వానిస్తూ కుర్చీలు చూపుతున్నారు. వరుస తప్పిన కుర్చీలను వరుసగా అమరుస్తూ ఆవరణ అందంగా కనిపించేలా చేస్తున్నారు. పెద్దవారితో వారు మాట్లాడుతున్న తీరు, ఆ మర్యాద ఆశ్చర్యపరిచింది కావేరి, రేఖలను. ఆంటీ, అన్వర్ గారి స్కూల్లో ఎంత క్రమశిక్షణ ఉందో, ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఈ పిల్లలను చూస్తే అర్థమవుతుంది. ఆ పిల్లల వంక చూస్తూ చెప్పింది రేఖ. రేఖ మాటలు నిజమేననిపించింది కావేరికి. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కవి జయకృష్ణ అందరినీ ఉద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభించగానే అందరూ మాటలాపి అటువైపు తిరిగారు. అంధులైన అద్భుతమైన ప్రతిభను చూపుతున్న వాసుదేవరావు నరహరిని గురించి జయకృష్ణ చెప్తుంటే చెవులప్పగించి వింటూ ఉండిపోయింది రేఖ. జీవితం ఒక వరం అయితే ఆ జీవితంలో శారీరక లోపం ఏమాత్రం శాపం కాదు అని ఎందరో వికలాంగులు నిరూపిస్తున్నారు. అందులో మన ఊరికి చెందిన నరహరి ఒకరు. ఆసువుగా, ధారణగా, అలవోకగా రచన చేసిన నరహరి తన వెన్నెల పుష్పాల ద్వారా సాహితీలోకపు సరికొత్త ద్వారాలు తెరిచాడు. ఆయన మరెన్నో సాహితీ విజయాలతో మెట్టు పైకెళ్ళగలడనే నమ్మకం నాకుంది. నరహరి గురించి జయకృష్ణ గారు అలా చెబుతుంటే ఆనందంలో తేలిపోతుంది రేఖ మనసు. రేఖ, నరహరి గారు ఈ రోజులా కవిగా బయట ప్రపంచానికి పరిచయమై కీర్తి సంపాదించుకుంటున్నారంటే దానికి ముఖ్య కారణం ఈ జయకృష్ణ గారే. కవిగా ఆయనకు చిన్ని ప్రపంచాన్ని సృష్టించింది ఈయనే. కావేరి మాటలు విని తనకు పరిచయం లేని జయకృష్ణ గారికి మనసులోనే నమస్కరించింది రేఖ. కావేరి ఇంకా ఏదో చెప్తుంటే ఆలోచనలో పడింది. నరహరి గారిని 4 గోడల నుంచి బయటికి నడిపించి ఈ స్థానానికి తెచ్చినది జయకృష్ణ గారు. నరహరి ప్రతి భావానికి అక్షర రూపం ఇచ్చి ఎన్నో విధాలుగా చేయూతనందిస్తున్నది వీరేంద్ర గారు.
నరహరిలోని అసామాన్యమైన ప్రతిభను గుర్తించి 10 మందికి తెలుపుతూ స్ఫూర్తినిస్తున్నది అన్వర్ గారు. మరి తానేం చేయగలదు? నరహరి కోసం ఏమీ చేయని, ఏమీ చేయలేని తను నరహరిపై ఆశలు పెంచుకోవటం సమంజసమేనా? ఆ ముగ్గురిలా తాను ఏ విధమైన సహకారము అందించే స్థితిలో లేదు. అన్వర్ గారు మైక్ ముందుకు రాగానే ఆలోచనలాపి అటువైపు చూసింది. ఇద్దరు అంధులు ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన విజయాలు సాధించటం తనకు విస్మయం కలిగించిందని, వారిలోని పట్టుదలను, కార్యదీక్షతను అందరికీ తెలియజేయాలనే ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశానని, ఇద్దరూ తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలని, ఈ అవకాశం తనకు కలగటం ఆనందంగా ఉందని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. నరహరి వాసుదేవరావుల కోసం కాదు మోసుకొస్తున్న పూలమాలను చూసి అవాక్కయ్యారు అందరూ. ఆ పూలమాలను చూసిన వెంటనే 1 నిమిషం పాటు నిశ్శబ్దం ఆవరించింది ఆవరణంతా. అందరూ కళ్ళప్పగించి అలాగే చూస్తుండిపోయారు. 5 మంది కలిస్తే కానీ మోయలేని ఆ మాలల వంక వింతగా చూస్తున్నారు. తన మెడలో మాల పడగానే నరహరికి అర్థమైంది అది గజమాల అని. ఒక్క క్షణం వల్లు జల్లుమంది. ఆ భారం తన మీద పడకుండా జాగ్రత్తగా పట్టుకున్న మిత్రులు ఒక్కొక్కరు నరహరి చేయి పట్టుకొని అభినందనలు తెలియజేస్తున్నారు. ఆ అభినందనల మధ్య, ఆ కరద్వాళ ధ్వనుల మధ్య ఉక్కిరిబిక్కిరవుతున్నాడు నరహరి. ఇదంతా కలో నిజమో అర్థం కావటం లేదు. అన్వర్ గారు తనపై చూపిస్తున్న అభిమానానికి నోటమాట రావటం లేదు. స్థానిక కవులెందరో వరుసగా నరహరిని సత్కరిస్తున్నారు. వీడియోలు, ఫోటోలు. నరహరి పక్కన నిలబడిన వీరేంద్ర ప్రతి చిన్న విషయాన్ని చిన్నగా చెవి దగ్గర చెబుతూనే ఉన్నాడు. రాజేశ్వరమ్మ గారి ఆనందం వర్ణనాతీతం. ఆంటీ, డబ్బులుండటం గొప్ప కాదు, దానిని ఖర్చు చేయడానికి మనసు రావటం గొప్ప విషయం కదా. ఆ పూలమాలను చూస్తూ రేఖ అంటున్న మాటలు నిజమనిపించింది కావేరికి. అవును రేఖ, నువ్వు చెప్పింది నిజం. ఈ ఊరిలో ఇలాంటి సన్మానం ఎప్పుడూ ఎవరికీ జరగలేదు. అసామాన్యులకు అసామాన్యమైన సన్మానమే చేశారు. ఈ విషయంలో అన్వర్ గారిని తప్పక అభినందించాలి. ఈ కార్యక్రమం తర్వాత కలిసి మాట్లాడతాను. ఇంకా ఏదో చెప్తున్న కావేరి నరహరి మైక్ ముందుకు రాగానే ఆపేసింది. నరహరి తనకి సన్మానం జరిపించిన అన్వర్ గారికి, కరతాళ ధ్వనులతో తనను ఉత్సాహపరుస్తున్న అశేష జనావళికి ముందుగా కృతజ్ఞతలు తెలిపాడు. ఐఏఎస్ పాస్ అయి చరిత్ర సృష్టించిన తన తోటి సన్మాన గ్రహీత వాసుదేవరావుకు అభినందనలు తెలిపాడు. అంధునిగా తాను ఎదుర్కొన్న సమస్యలు, అవమానాలు చిన్న చిన్న ఉదాహరణలతో చెబుతూ ఈ సందర్భంగా ఓ చిన్న కవిత చెప్పాడు. మాకు ఎదురయ్యే అవమానాలు భవిష్యత్తులో మాకు జరగబోయే సన్మానాలకు పునాదులు. మాకు ఎదురయ్యే ఇక్కట్లు మా భవిష్యత్తుకు బంగారు మెట్లు. మమ్మల్ని చుట్టుముట్టిన చీకట్లు భవిష్యత్తులో మేము వినబోయే ప్రశంసల చప్పట్లు. నరహరి కవిత ఆపగానే చప్పట్లతో మారుమోగిపోయింది. అందరూ ఆపేసినా పరవశించిపోయి చప్పట్లు కొడుతూనే ఉంది రేఖ. అందరూ తన వంకే చూడటంతో సిగ్గుపడి ఆపేసింది. ఆంటీ, ఈ కవిత చాలా బాగుంది కదా, ఎప్పుడు రాశారో, దేనిలో వచ్చిందో మరి. ఆ కవితను ఒక్క అక్షరం పొల్లుపోకుండా విన్న రేఖ కావేరితో చెప్పింది. ఇది వెన్నెల పుష్పాల్లోనిది. నీవేమో చదవనని ఇచ్చేసావట. అందులో ఇలాంటి చక్కని భావాలున్న చిన్న చిన్న భాగాలు చాలా ఉన్నాయి. కావేరి చెప్తుంటే రేఖ తనని తానే తిట్టుకుంది. వెన్నెల పుష్పాలు తిరిగి ఇచ్చేసినందుకు. కార్యక్రమం ముగియగానే లేచారందరూ. అందరి మనసుల్లోనూ ఓ మధురానుభూతిని పొందిన సంతృప్తి. ఇద్దరు అద్భుతమైన వ్యక్తులను చూసి ఓ గొప్ప కార్యక్రమాన్ని వీక్షించిన ఆనందం. ముఖ్యంగా రాజేశ్వరమ్మ గారి మనసు ఆనందంతో నిండిపోయింది. రేఖ, తన గదిలో చదువుకుంటున్న రేఖ తండ్రి పిలుపు విని బయటకొచ్చింది. తండ్రి పిలిచాడంటే భయం. మరో పెళ్లి చూపుల కార్యక్రమం ఉందేమోనని దడ. రామ్మ, ఇలా కూర్చో. అలా ప్రేమగా సౌమ్యంగా చెప్తున్నాడంటే ఇదేదో తప్పక పెళ్లి చూపుల తంతే అయి ఉంటుంది. డాడీ, మీకు రుసరుసలు చిటపటలే సూట్ అవుతుంది. ఈ సాఫ్ట్నెస్ అస్సలు సూట్ కాదు మనసులోనే అనుకుంది రేఖ. మేము నరహరి గారిని కలిశాం. నరహరి ప్రసక్తి తేవటంతో కాళ్ళు చేతులు వణికాయి రేఖకు. ఆయన చాలా మంచివారు, ఎంతో ఉన్నత భావాలున్న వ్యక్తి. అతనిని అభిమానించటంలో, స్నేహం చేయటంలో తప్పులేదు. కావేరి ఆంటీ వెంట నీవు ఏ కార్యక్రమానికి వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు. కానీ అంతకన్నా హద్దు మీరకూడదు. అలా అని నువ్వు మాట ఇస్తే నీ పరీక్షలు అయ్యేదాకా, అంటే ఈ 6 నెలలు నీ పెళ్లి ప్రసక్తే తీసుకురాము. ప్రశాంతంగా చదువుకో. శివరాం మాటల్లో హెచ్చరిక అర్థమైంది రేఖకు. హద్దు మీరకూడదు అనే మాట కొంచెం బాధ కలిగించినా చివరి మాటలు ఆనందాన్ని కలిగించాయి. తల్లి వంక చూసింది. ఆమె ఏమీ మాట్లాడలేదంటే ఆమె అభిప్రాయము అదేనని అర్థమవుతూనే ఉంది. రేఖ, నీకు పెళ్ళంటే ఏమిటో, అసలు జీవితం అంటే ఏమిటో అర్థం కావటం లేదు. చిన్నపిల్లలా ఆలోచిస్తున్నావు. ఇదేదో ఒకరోజుతో ఆగిపోయే ఆట కాదు. ఆలోచించుకోవటానికే, టెన్షన్ లేకుండా చదువుకోవటానికే ఈ 6 నెలలు టైం ఇస్తున్నాను. ఇప్పుడు నేను వదిలేస్తున్నది నీ మీద నమ్మకంతో కాదు, నరహరి మీద నమ్మకంతో. ఏ కల్మషము లేని అతని మనసుని నీ పిచ్చి పనులతో కలుషితం చేయవద్దు. తండ్రి మాటలు విస్మయం కలిగించాయి రేఖకు.
నరహరి అతని స్నేహితులని హెచ్చరిస్తానని రుసరుసలాడుతూ వెళ్ళిన డాడీ ఇలా ఇప్పుడు మారిపోయారు. తనది చిన్నపిల్ల స్వభావమని చెబుతూనే అతని మనసు కలుషితం చేయవద్దు అంటున్నారు. నరహరిపై మంచి అభిప్రాయం కలిగినందుకు సంతోషించాలా, తన గురించి ఇలా ఆలోచిస్తున్నందుకు బాధపడాలా? అస్తవ్యస్తమైన ఆలోచనలతో గడిపింది ఆ రాత్రంతా. కాలేజీ గ్రౌండ్లో చెట్ల మధ్య తిరుగుతూ చదువుకుంటున్న రేఖ సెల్ మోగటంతో ఆగింది. హలో, రేఖ గారేనా? అటు నుండి అపరిచిత స్వరం. అవునండి, నేను రేఖనే. మీరెవరు? నేను నవశక్తి వారపత్రిక నుండి మాట్లాడుతున్నానండి. వెన్నెల పేరుతో మీరు పోటీకి కవిత పంపారు కదా, మీరు రాసిన ఆ కవిత జైలుకు మొదటి బహుమతి వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఆమె ఇంకా ఏదో చెప్తూనే ఉన్నా రేఖకు వినిపించలేదు. కనీసం థ్యాంక్స్ చెప్పాలని కూడా అనిపించలేదు. తను వెన్నెల పేరుతో కవిత రాయటం ఏమిటి, తనకు బహుమతి రావటం ఏమిటి? ఇదంతా కళా నిజమా? ఆ రోజు ప్రయత్నం చేసి విసుగు చాగిపోయింది. కన్ను కాలు వాచిందే తప్ప కవిత్వం మాత్రం రాలేదు. మరి తనకెలా బహుమతి వచ్చింది? ఎక్కువసేపు ఆలోచించకుండానే అర్థమైంది రేఖకు అది నరహరి వీరేంద్రల పనేనని. ఎంత పని చేశారిద్దరూ అనుకుంటూ వాచి వంక చూసింది. 3 గంటలు. ఈ సమయంలో నరహరి గారు తప్పక ఇంట్లోనే ఉంటారు. డాడీ తప్పక ఆఫీస్లోనే ఉంటారు. అమ్మ తప్పక ఇంట్లోనే ఉంటుంది. తను తప్పక కాలేజీలోనే ఉంటుందని ఇద్దరూ అనుకుంటారు. తను నరహరి గారింటికి వెళితే ఎవరికి తెలియదుగా. ఈ ఆలోచన రాగానే వేగంగా బయటికి వచ్చేసింది. కాలింగ్ బెల్ నొక్కబోతుండగా గుండెలు దడదడలాడే రేఖకు. హద్దులు మీరకూడదు. తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. తను ఇలా రావటం తప్పేమో అనిపించింది. చేతిని వెనక్కి తీసి వేగంగా బయటకు వచ్చేసింది. అమ్మాయి ఆగు, నరహరి లోపల ఉన్నాడు. రాజేశ్వరమ్మ గారు వెనక వైపు నుండి వస్తూ అనటంతో ఆగిపోయింది రేఖ. ఏమ్మా అలా వచ్చి వెళ్ళిపోతున్నావు? రాజేశ్వరమ్మ గారి ప్రశ్నకు సమాధానం చెప్పలేక తడబడింది. నిద్రపోతున్నారేమోనని రేఖ గొంతు విని గుర్తించిన నరహరి లేచి కిటికీ దగ్గరకు వచ్చాడు. నరహరిని చూడగానే రేఖ ముఖంలో కాంతి. తండ్రి హెచ్చరిక ఏమాత్రం గుర్తు రాలేదు. రండి రండి ఆనందంగా ఆహ్వానించాడు నరహరి. నరహరి కూర్చున్న మంచానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ గమనించింది రేఖ. ఆ రోజు చూసిన దానికి ఈ రోజుకు కొంత మార్పు కనిపిస్తుంది. గదిలో అప్పుడున్న చిన్న షెల్ఫ్ స్థానంలో పెద్దది పెట్టారు. వరుసగా 10 షీల్డులు అమర్చి ఉన్నాయి. అలాగే ఫోటోల సంఖ్య కూడా పెరిగింది. సూర్య పాఠశాలలో జరిగిన సన్మానానికి సంబంధించిన ఫోటో అన్నిట్లోకి హైలైట్. లేచి దగ్గరగా వెళ్ళి గమనించి చూసింది ఆ ఫోటోను. ఆ రోజు జరిగిన కార్యక్రమం అంతా కళ్ళ ముందు కదిలింది రేఖకు. ఇప్పుడు ఈ జైలు కవిత తన పేరుతో రాసి ఉండగా నరహరి పేరుతోనే పంపి ఉంటే ఇక్కడ మరో షీల్డ్ చేరి ఉండేది. రేఖ గారు ఇలా హఠాత్తుగా వచ్చారేం? ఎలా ఉంది మీ స్టడీస్, మీ కవితాలాపన? నవ్వుతూ అడిగాడు నరహరి. ఆలాపన ప్రేలాపనైపోయింది. వెన్నెల పేరుతో మీరు చెప్పిన వీరేంద్రగా రాసిన కవితకు మొదటి బహుమతి వచ్చింది. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఏమాత్రం ఉత్సాహం లేకుండా చెప్పింది రేఖ. తన కవితకు మొదటి బహుమతి వచ్చిందనగానే నరహరి మొహం వికసించింది ఆనందంతో. ముఖ్యంగా రేఖను కవయిత్రిగా పరిచయం చేయటమే కాదు, బహుమతిని అందజేస్తున్నందుకు ఆ ఆనందం. కంగ్రాచులేషన్స్. ఇంత నీరసంగా చెప్తున్నారేం? అమ్మా, ఫ్రిడ్జ్లో పెట్టిన స్వీట్స్ తీసుకురామ్మా. కిటికీలో నుండి తల్లిని పిలిచాడు నరహరి. కంగ్రాట్స్ ఎవరికి చెప్పాలి? రేఖ ప్రశ్నకు నవ్వాడు నరహరి. నరహరి వీరేంద్రలు ఇలా చేస్తారని రేఖ ఊహించలేదు. సరదాగా తను పంపిన కవితకు బహుమతి వస్తుందని నరహరి ఊహించలేదు. నేను నరహరి గారి అభిమానినని, నా పేరుతో నరహరి గారి ఈ కవిత పంపారని ఇప్పుడే నవశక్తి ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పేస్తాను. సెల్ చేతులకు తీస్తున్న రేఖను ఆపాడు నరహరి. ఆ పని మాత్రం చేయకండి. అలా చేయటం వల్ల మీ పరువే కాదు, నా పరువు పోతుంది. ఆ పత్రిక వారికి నేనంటే ఎంతో గౌరవం. నరహరి మాటలకు ఆగిపోయింది రేఖ. సెల్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసింది. మరెలా? నాకు భయంగా ఉంది. బేలగా రేఖ అంటుంటే నవ్వొచ్చింది. భయమెందుకు? నా జైలు కవిత ఇస్తాను. బాగా చదివి రెడీగా ఉండండి. బహుమతి ప్రధానోత్సవ సమయంలో చదవచ్చు. నరహరి మాటలకు చెమటలు పట్టే రేఖకు. నేను స్టేజిపై చదివాలా? అది మీ కవిత? కంగారుగా అడిగింది. వారి దృష్టిలో వెన్నెల మీరేగా, మరి మీరే చదవాలి. రేఖను మరింత భయపెడుతూ అన్నాడు. నేను బహుమతి తీసుకోవటం అన్యాయం కదా, నాకు గిల్టీగా అనిపిస్తుంది. రేఖ మాటల్లో భయం, దిగులు. నిజం తెలిసింది నాకు, వీరేంద్రకే కదా. మేమిద్దరము ఆ ఫంక్షన్కి రాము. మీరు ఒక కవయిత్రిగా అందరికీ పరిచయం అవ్వండి. తర్వాత మీరే కవితలు రాసేస్తారు. నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు నరహరి. సెల్ మోగడంతో షెల్ఫ్లో ఉన్న జైలు కవిత ఉన్న పుస్తకం రేఖకు అందించాడు నరహరి. మీరు ఈ కవిత చదువుతూ ఉండండి, నేనే మాట్లాడి వస్తాను అంటూ సెల్ తీసుకొని గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఆ పుస్తకంలో జైలు కవిత ఉన్న పేజీ తీసింది రేఖ. అమ్మ కడుపులో 9 నెలల జైలు. ఈ భూమి మీద పడ్డాక ఈ ప్రపంచమే జైలు. చనిపోయాక సమాధియే జైలు. అనుబంధాలు జైలు, బాధ్యతల జైలు. నేరాలు చేస్తే 4 గోడల మధ్య జైలు. మంచి పనులు చేస్తే మనిషి గుండెల్లో జైలు.
తోటి మనిషి ఊపిరితీస్తే ఉరి నీకు తప్పదని హెచ్చరిస్తుంది జైలు. నలుగురికి చెయ్యాలి మేలు అని బోధిస్తుంది జైలు. పాపం ఒక జైలు, పుణ్యం ఒక జైలు. మరోసారి చదవాలనిపించింది రేఖకు. ఇంత చక్కని భావాలున్న కవిత కాబట్టే బహుమతి తెచ్చుకోగలిగింది. ఈ కవిత తను రాసిందని అందరిని ఎలా నమ్మించాలి? పేపర్ పెన్ తీసుకొని ఆ కవితను రాసుకుంది. అప్పుడే లోపలికొచ్చిన వీరేంద్ర నరహరి సెల్లో మాట్లాడడం చూసి మౌనంగా లోపలికొచ్చేశాడు. తల వంచుకొని కవిత చదువుతున్న రేఖను చూడగానే వీరేంద్ర మొహంలో సంతోషం. రేఖ తల్లిదండ్రులు వచ్చి వెళ్ళాక ఇక రేఖను పంపరేమో, రేఖ నరహరిల స్నేహం ఇక అయిపోయినట్లే అనుకుంటున్న సమయంలో నరహరి ఇలా ఇంట్లో రేఖను చూడగానే వీరేంద్ర ఆనందానికి హద్దు లేకుండా పోయింది. రేఖ గారు బాగున్నారా? ఎదురుగా కూర్చుంటూ అడిగాడు. బాగున్నాను. ఇంకా కంగారులోనే ఉన్న రేఖ నీరసంగా సమాధానం చెప్పింది. ఆమెలో ఆ నీరసం ఎందుకు అర్థం కాలేదు వీరేంద్రకు. తండ్రితో గొడవేదన జరిగిందా అని కంగారు. సెల్ ఆఫ్ చేసి లోపలికి వస్తున్న నరహరికి ఎదురుగా వెళ్ళి పలకరించాడు వీరేంద్ర. ఈ సమయంలో వీరేంద్ర కూడా రావటం మరింత ఆనందాన్ని కలిగించింది నరహరికి. వీరేంద్ర, రేఖ గారు వెన్నెల పేరుతో రాసిన జైలు కవితకు మొదటి బహుమతి వచ్చిందట. అందుకే దిగులుగా ఉన్నారు. అంతేకాదు, ఇప్పుడు నవశక్తి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. మరో 10 రోజుల్లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తారట. నన్ను చీఫ్ గెస్ట్గా వచ్చి బహుమతులు అందచేయమంటున్నారు. నవ్వుతూ నరహరి చెప్తుంటే రేఖ మొహం పాలిపోయింది. రేఖ దిగులు దేనికో అర్థం చేసుకున్న వీరేంద్ర హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. రేఖ మొహంలో కంగారు చూస్తూ నవ్వాపుకోలేకపోయాడు. ఆహా, క్యా సీన్ హై! నీవు రాసిన కవితకు వచ్చిన బహుమతిని నీవే మరొకరికి అందించటం. వీరేంద్ర అలా మాట్లాడుతుంటే దాదాపు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి రేఖకు. నరహరి కూడా ఆ మాటలు నవ్వుతుంటే మరింత కోపం వచ్చేస్తుంది. నరహరి, ఇలాంటి అనుభవం ఏ కవికి ఎదురై ఉండదు. నువ్వు తప్పక వస్తావని ఒప్పుకో. సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. రేఖ వంక చూస్తూ నవ్వుతూ అన్నాడు వీరేంద్ర. ఇద్దరు కలిసి తనని ఆట పట్టిస్తున్నారని అర్థం చేసుకుంది రేఖ. తను భయపడుతుంటే ఇంకా భయపెడతారనిపించింది. ఓకే, తోడు దొంగలిద్దరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఆ కార్యక్రమానికి వెన్నెల రాదు, కానీ రేఖ మాత్రం దూరంగా జనాల మధ్య కూర్చొని చూస్తూ ఉంటుంది, అంతే. తాను నవ్వుతూనే చెప్పింది. మీరు జనాల మధ్యలో ఉన్న నరహరిని మీ దగ్గర తీసుకొచ్చి అతని చేత మీకు బహుమతి ఇప్పిస్తాను. తన కవిత చెబితే రాసింది నేను, మీ పేరుతో పంపింది నేను, మీ ఇద్దరికి మధ్యవర్తిని నేనే. మరి మీ ఇద్దరి చేతులు కలపాల్సిన బాధ్యత నాదే కదా. వీరేంద్ర మాటలు కట్టు నరహరి, ఇటు రేఖ ఇద్దరు ఉలిక్కిపడ్డారు. తను అనాలోచితంగా అన్న మాటలు వాళ్ళిద్దరిలో ఎంత కలవరపాటు కలిగించాయో అర్థమైంది వీరేంద్రకు. ఆ మాట ఇద్దరికి సంతోషాన్ని కలిగించినా ఏదో కంగారు. నరహరి గంభీరంగా కూర్చొని తన ఉద్వేగాన్ని దాచుకున్న రేఖ మాత్రం దాచుకోలేకపోయింది. నేను వెళ్ళొస్తాను, కాలేజీ టైం అయిపోతుంది. రేఖ మాటల తడబాటు. ఇద్దరూ అర్థం చేసుకున్నారు. రేఖ, టీ తాగమ్మ. టీ కప్ అందుస్తున్న రాజేశ్వరమ్మ గారి వంక చూసింది. రేఖ ఎందుకో కంగారుగా కనిపిస్తుందో అర్థం కాలేదు ఆమెకు. ఆమె రావటంతో మళ్ళీ కూర్చోక తప్పలేదు రేఖకు. థ్యాంక్స్ ఆంటీ అంటూ కప్పు తీసుకుంది. ఆరోగ్యం బాగాలేదా? పాలిపోయిన రేఖ మొహం చూసి అడిగారు రాజేశ్వరమ్మ గారు. లేదంటీ, కాలేజీ నుండి వచ్చాను, అంతే. నిదానంగా టీ తాగి రిలాక్స్ అవ్వండి. మీరు ఇక్కడికి వచ్చారంటే మీ పేరెంట్స్ ఏమీ అనరు. నరహరి భరోసా ఇచ్చాడు. రేఖ గారు, మీరు కాలేజీలో ఎప్పుడు ఏ ప్రోగ్రాంలోనూ పార్టిసిపేట్ చేయలేదా? టాపిక్ మారుస్తూ అడిగాడు వీరేంద్ర. అప్పుడప్పుడు స్త్రీల సమస్యల గురించి జరిగిన డిబేట్స్లో పాల్గొన్నాను, కానీ ఇలా బహిరంగ కార్యక్రమాల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. నీ కవితకు బహుమతి వచ్చిందట కదా, చాలా సంతోషమమ్మా. రేఖ చేతిని తన చేతిలోకి తీసుకుని అభినందించారు రాజేశ్వరమ్మ గారు. ఆమె అలా అభినందిస్తుంటే గొంతులో పచ్చి వెలక్కాయ దిగినట్టుగా అనిపించింది రేఖకు. ఇద్దరి వంక చూసింది. వీరేంద్ర నరహరి దగ్గర చెవిలో ఏదో చెప్తున్నాడు. నరహరి పకాపక నవ్వుతున్నాడు. బహుశా తన మొహం ఎలా ఉందో చెప్తున్నాడేమో. వస్తానమ్మా, లోపల పనుంది. నువ్వు ఇలా మంచి మంచి కవితలు రాసి పేరు తెచ్చుకోవాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించి లోపలికి వెళ్ళిపోయారు. ఇక నేను వెళ్తాను. మీరెంత చెప్తున్నా నాకు భయంగానే ఉంది. నాలాంటి మొద్దుగాడిద కవిత్వం రాసిందంటే, బహుమతి వచ్చిందంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? అక్కడ ఎవరైనా నేను రాసిన మరేదైనా కవితల గురించి అడిగితే ఏం చెప్పగలను? మరోసారి తన భయాన్ని వ్యక్తం చేసింది రేఖ. మీరు మొద్దుగాడిదన్న విషయం నాకు వీరేంద్రకే తప్ప ఎవరికి తెలియదు కదండి. భయపడకుండా వచ్చేయండి. నరహరి మాటలకు ఫక్కున నవ్వాడు వీరేంద్ర. నవ్వుతున్న ఇద్దరిని చూసి ఒక్క క్షణం కోపంతో బొంగుమతి పెట్టినా తాను నవ్వేసింది రేఖ. రేఖ గారు, 10 రోజుల్లో సైట్ సంస్థ వారి కార్యక్రమం ఉంది. వివరాలు ఫోన్లో చెప్తాం. మీరు తప్పక అటెండ్ అవ్వాలి. వెళుతున్న రేఖ వెనుక వచ్చి చెప్పాడు వీరేంద్ర. సైట్ సంస్థ అంటే ఏమిటి? అది అంధుల సేవార్థం స్థాపించిన సంస్థ. స్థాపించిన వారు రవిబాబు గారు, కార్యదర్శి రాజా గారు. దానికి సంబంధించిన వివరాలు వెన్నెల పుష్పాల పుస్తకంలో ఉన్నాయి, చదవండి. ఈసారి మీరు పాల్గొనాలి. వెన్నెల పుష్పాల పుస్తకాన్ని అందిస్తూ అన్నాడు వీరేంద్ర. తప్పక వస్తాను, అమ్మా నాన్నలు పంపితే అంటూ నరహరి దగ్గరగా వచ్చింది.
వెళ్ళొస్తానండి. రేఖ గొంతు దగ్గరగా వినిపించడంతో లేచాడు నరహరి. అతని మొహంలో మళ్ళీ నిరాశ, నిర్లిప్తత. రేఖకు వెళ్ళటానికి మనసు రాకున్నా తప్పదన్నట్టు భారంగా అడుగులు వేసుకుంటూ బయటికి నడిచింది. ఇద్దరిని గమనిస్తున్న వీరేంద్ర పెదవులపై చిరునవ్వు. కొద్దిసేపటి క్రితం తనన్న మాట గుర్తుకొచ్చింది. మీ ఇద్దరికీ మధ్యవర్తిని నేనే. మీ ఇద్దరి చేతులు కలపాల్సిన బాధ్యత నాదే కదా. నిజమే, వారిద్దరి చేతులు కలపాల్సిన బాధ్యత తనదే దృఢంగా నిశ్చయించుకున్నాడు మనసులోనే. నవశక్తి పత్రికా ఆఫీస్ అతిథులతో కళకళలాడుతుంది. మేడపై పెద్ద హాలును అందంగా అలంకరించి మధ్యలో వేదిక ఏర్పాటు చేశారు. ఇంకొంతసేపట్లో అవార్డులు అందజేసే కార్యక్రమం జరగబోతుంది. కవితల పోటీల్లో మొదటి బహుమతి పొందిన వెన్నెల పేరును ఎప్పుడూ ఎవ్వరు విని ఉండకపోవడంతో అందరూ ఆమె ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహితీ ప్రియులు ఒక్కొక్కరుగా వస్తుండటంతో హాలంతా కిటకిటలాడుతుంది. శివరాం, మీనాక్షి, కావేరీల వెంట బిక్కుబిక్కుమంటూ లోపలికి నడిచింది రేఖ. అటు ఇటు తిరుగుతున్న కవులను చూడగానే రేఖ గుండెలు దడదడలాడాయి. వీరందరి ముందు తను స్టేజ్ ఎక్కి బహుమతి తీసుకోవాలా? అది అబద్ధపు బహుమతి. ఎలా? భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి రేఖకు. శివరాం, మీనాక్షులకు ఇదంతా కళ, నిజమా అనిపిస్తుంది. తమ కూతురు కవిత రాయటం, దానికి మొదటి బహుమతి రావటం ఇంకా నమ్మలేకపోతున్నారు. రేఖకు కవితల పిచ్చి ఉందని తెలుసు, కానీ ఇంత గొప్పగా కవితలు రాసే స్టేజ్కి ఎప్పుడొచ్చిందో వారికి అర్థం కావటం లేదు. సమయం గడుస్తున్న కొద్దీ ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోతుంది. ఒక్కొక్కరు వస్తుంటే రేఖ గుండె దడదడ ఎక్కువవుతుంది. వారందరూ ఊరిలో ప్రముఖ కవులు. అనుభవంలోనూ వయసులోనూ తనకంటే ఎంతో పెద్దవారు. వారందరి ముందు తను కవిత చదవాలా? ఆ ఆలోచనకే రేఖ నుదురు తడిసిపోయింది చెమటతో. నరహరి పక్కనే వీరేంద్ర మెల్లిగా నడుస్తూ హాల్లోకి వచ్చారు. తనని ఇరికించి హాయిగా నెమ్మదిగా వస్తున్నారు తోడు దొంగలు. మనసులోనే తిట్టుకుంది రేఖ. బయటికి తిడితే గుట్టురట్టు. పక్కన కూర్చున్నది కావేరి ఆంటీ. మరీ జాగ్రత్తగా ఉండాలి. నరహరి, వీరేంద్రలు హాల్లోకి రాగానే చాలామంది వారి చుట్టూ చేరి పలకరిస్తున్నారు. నరహరి చేతిని తన చేతిలోకి తీసుకుని పలకరిస్తున్నారు కొందరు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తున్నాడు నరహరి. రేఖ, కావేరీల కోసం వెతికాయి వీరేంద్ర కళ్ళు. ఇద్దరూ ఒకే చోట కనపడగానే చేయి ఊపాడు. పక్కన నిల్చుని ఉన్న శివరాం, మీనాక్షులను చూడగానే అతని మొహంలో చిరునవ్వు మాయమైంది. నరహరితో చిన్నగా చెప్పాడు వీళ్ళందరూ వచ్చారని. నరహరి చుట్టూ ఉన్న కవులందరూ వెళ్ళిపోగానే శివరాం వేగంగా నరహరి దగ్గరికి వచ్చి అతని చేతిని తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా పలకరించాడు. ఆ దృశ్యం చూసిన రేఖ మనసు పులకించింది. శివరాం తర్వాత మీనాక్షి, కావేరి పలకరించారు నరహరిని. రేఖకు మాట్లాడాలని ఉన్నా ఏదో జంకు. పక్కనే అమ్మా, నాన్న. ముగ్గురు తనని పలకరించిన రేఖ పలకరించిపోవటంతో ఒక్క క్షణం మనసు కలుక్కుమన్న పరిస్థితి అర్థం చేసుకున్నాడు నరహరి. రేఖ గారికి అభినందనలు చెప్పండి అన్నాడు శివరాంతో. థ్యాంక్ యూ. నరహరి దగ్గరగా వచ్చి చిన్నగా చెప్పింది రేఖ. అది చుట్టూ ఉన్న వారి కోసం. రేఖ ఇబ్బంది పడుతుండడం గమనిస్తూనే ఉన్నాడు వీరేంద్ర. శివరాం వంక చూశాడు. అతను నరహరితో సీరియస్గా ఏదో మాట్లాడుతూ అటువైపు తిరిగి ఉన్నాడు. ఇదే సమయం అనుకుని రేఖ దగ్గరగా వచ్చాడు వీరేంద్ర. రేఖ గారు, మీరు రేఖగా వచ్చారా లేక వెన్నెలగా వచ్చారో నాకు తెలియదు, కానీ వచ్చినందుకు సంతోషం. వీరేంద్ర మాటలకు చురచురా చూసింది రేఖ అతని వంక. రేఖ గారు, కోపం వద్దు. నరహరి గారికి మీరంటే ప్రత్యేకమైన అభిమానం. అభిమానం మాత్రమే కాదు, చెప్పలేని భావాలెన్నో మనసులోనే దాచుకున్నాడు. ఇంత క్లోజ్గా ఉంటున్న నాతోనే చెప్పలేకపోతున్నాడు. నేనే అర్థం చేసుకున్నాను. ఈ అవార్డు తను తీసుకోవటం కంటే మీరు తీసుకుంటేనే అతను ఎక్కువగా సంతోషపడతాడు. దగ్గరగా వచ్చి రేఖతో చెప్పాడు వీరేంద్ర. అతని మాటలకు రేఖ మనసు పులకరించిపోయింది. అంతవరకు మనసులో ఉన్న కోపం, భయం అన్నీ ఎగిరిపోయాయి. మనసు ఆనందంతో గంతులేసింది. స్టేజ్ ఎక్కి అవార్డు తీసుకోవటానికి కాదు, డ్యాన్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఆమె మనసు ఇప్పుడు. అలాగే తడబడుతూ చెప్పింది రేఖ. ఇంకా తాను ఎక్కువసేపు ఇక్కడుంటే శివరానికి అనుమానం వస్తుందేమోననిపించి దూరంగా వెళ్ళిపోయాడు వీరేంద్ర. నవశక్తి సంపాదకులు ముందుగా తన పత్రికను ప్రోత్సహిస్తున్న సాహితీ ప్రియులందరికీ కృతజ్ఞతలు తెలియజేసి తాము నిర్వహించిన కవితల పోటీలో పాల్గొన్న అందరికీ అభినందనలు చెప్పి చివరికి బహుమతి వచ్చిన వారి పేర్లు ప్రకటించారు. మొదటి బహుమతి వెన్నెల పేరు చెప్పగానే గుండెలు జల్లుమన్నాయి. ఆ వెన్నెల తానే అని తనకే నమ్మకం కలగటం లేదు. జిల్లాలోని ప్రముఖ కవులు ఒకరి తర్వాత ఒకరు ప్రసంగిస్తున్నారు. ఓ గంట తర్వాత ఇప్పుడు బహుమతులు అందజేస్తారని, అందించడానికి కవి నరహరి గారు వేదిక మీదకి రావాలని పిలవటంతో వీరేంద్ర నరహరిని పట్టుకుని ముందుకు నడిచాడు. నరహరి ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే రేఖ వళ్ళంతా చెమటతో తడిసి ముద్దవుతుంది. అవార్డు తీసుకుంటానని వీరేంద్రతో చెప్పిందే కానీ ధైర్యం చాలటం లేదు. మొదట కన్సోలేషన్ బహుమతులు 2, ఆ తర్వాత 3వ, 2వ బహుమతులు నవశక్తి ఆఫీస్ వారు నరహరి చేతికి అందిస్తుంటే నరహరి వారి చేతికి అందిస్తున్నాడు. పక్కనే వీరేంద్ర నిలబడి నరహరికి సహాయంగా షీడులు పట్టుకుంటున్నాడు. రేఖ ఇద్దరిని గమనిస్తూనే ఉంది. చివరగా మొదటి బహుమతి వెన్నెల గారు అని ప్రకటించగానే గుండె ఆగినట్టుగా అనిపించింది.
వెన్నెల ఎవరికీ తెలియని, ఎప్పుడు వినని పేరు కావటంతో అందరూ మాటలాపి ఉత్సాహంగా చూస్తున్నారు. అటు కావేరి, ఇటు మీనాక్షి రేఖ చేతులు పట్టుకుని చెప్పటంతో లేచింది. అడుగులు తడబడుతుండగా స్టేజ్ ఎక్కింది. నరహరి చేతిలో షీల్డు, శాల్వా, అవి తన కోసం. కూర్చోండి చిరునవ్వుతో అన్నాడు వీరేంద్ర. నరహరి చేయి పట్టుకుని రేఖ భుజాల చుట్టూ శాల్వా కప్పాడు. తనకు సన్మానం, అందులోనూ తన ప్రాణానికి ప్రాణమైన నరహరి ద్వారా. ఇది కళా నిజమా అని అనుమానంగా ఉంది రేఖకు. నరహరి షీల్డ్ అందిస్తుంటే వణుకుతున్న చేతులతో అందుకుంది. నరహరి కాక ఆ స్థానంలో మరెవరైనా ఉండి ఉంటే ఇంత భావోద్వేగానికి లోనయ్యి ఉండేది కాదేమో అనిపించింది వీరేంద్రకు. రేఖ గారు, శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మంచి రచయిత్రి కావాలని కోరుకుంటున్నాను. నరహరి అభినందిస్తుంటే థ్యాంక్స్ కూడా చెప్పలేదు రేఖ. నోట మాట బయటికి రావటం లేదు. దినపత్రికల కెమెరాలు, లోకల్ ఛానల్స్ కెమెరాలు ఒకేసారి క్లిక్కుమన్నాయి. వాటితో పాటు వీరేంద్ర తన చేతిలోని సెల్లో ఈ దృశ్యాన్ని బంధించాడు. చప్పట్లతో హాలంతా అదిరిపోతుంటే మెల్లిగా స్టేజ్ దిగి కిందికొచ్చింది రేఖ. కవిత చదవమని చెప్పకపోవటం ఎంతో రిలీఫ్గా అనిపించింది రేఖకు. తన చేతిలోని షీల్డ్ చూసి మురిసిపోతున్న తల్లిదండ్రులను చూస్తుంటే బాధగా అనిపించింది. నిజం తెలిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో రేఖకు ఇంకా నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఒకప్పుడు నరహరి ఫోటో కనిపించినా చాలని తహతహలాడిన తను ఇప్పుడు అతని ముందు నిలబడి అతని చేతి నుండే అవార్డు తీసుకుంది. ఈ మలుపు ఏ తలుపుకు పిలుపో, ఆ పిలుపు ఏ వలపును కలుపో ఆలోచిస్తూ సర్వం మర్చిపోయిన రేఖ మీనాక్షి పిలుపుకు ఈ లోకంలోకి వచ్చింది. తనను అభినందించడానికి వచ్చిన రచయిత్రులను చూసి బిక్కమొహమేసింది రేఖ. కావేరి ఒక్కొక్కరిగా పరిచయం చేస్తుండే అందరికీ నమస్కరించింది. తనతో పాటే బహుమతులు అందుకున్నవారు తను రాసిన కవితల గురించి అడుగుతుంటే కావేరి మధ్యలో జోక్యం చేసుకుని రేఖను గండం నుంచి గట్టెక్కించింది. కార్యక్రమం ముగిసి అందరూ లేచిన రేఖకు కదలాలని అనిపించలేదు. అక్కడి నుండి వచ్చేస్తే ఈరోజు తాను పొందిన మధురానుభూతి తన నుండి దూరమైపోతుందేమోనని భయం. హఠాత్తుగా మెలకు వచ్చేస్తేమోనని, ఇదంతా కలగా చెదిరిపోతుందేమోనని అనుమానం. రేఖ, నరహరి గారు కూడా వెళ్ళిపోతున్నారు, ఇక తమరు లేవచ్చు. రేఖ దగ్గరగా వచ్చి వంగి చిన్నగా చెవిలో చెప్పింది కావేరి. ఫంక్షన్ పూర్తయి అందరూ వెళ్ళిపోతుండటంతో టెన్షన్ తగ్గి రిలాక్స్ అయింది రేఖ. హాల్లో నుంచి బయటికి వెళుతూ కనిపించారు నరహరి, వీరేంద్రలు. ముందు రోజు రాత్రి బాగా అలసిపోవడం వల్ల, అక్కడ పడిన టెన్షన్ వల్ల జ్వరం వచ్చినట్టుగా అనిపించింది రేఖకు. నీరసంగా పడుకున్న కూతుర్ని చూసి కంగారు పడిపోయారు దంపతులు. నిన్న రాత్రి అందరి కళ్ళు నీ మీదనే పడ్డాయి. దిష్టి తీస్తున్న తల్లిని చూస్తుంటే బాధగా అనిపించింది రేఖకు. అవునమ్మా, నాకు కావాల్సిన మనిషి కళ్ళు తప్ప అందరి కళ్ళు నా మీదనే పడ్డాయి, బాధగా నిట్టూర్చింది రేఖ. అటు ఇటు బంధువులు, స్నేహితురాలు, తన ప్రొఫెసర్స్ కూడా ఫోన్ చేసి అభినందిస్తుంటే గిల్టీగా అనిపిస్తుంది తనకు. తనేదో పెద్ద నేరం చేసినట్టు భావన. ఆ భావనే మనస్సును, శరీరాన్ని బలహీనం చేశాయేమో. కళ్ళు మూసుకున్నా తెరచినా నరహరి తన చేతికి షీల్డ్ అందివ్వటం, తన భుజాలపై శాల్వ కప్పటం, ఇవే దృశ్యాలు మెదులుతున్నాయి. నరహరిని అతి జాగ్రత్తగా పట్టుకుని నడిపిస్తున్న వీరేంద్ర కూడా కనిపిస్తున్నాడు. నడుస్తున్నప్పుడే కాదు, షీల్డులు అందిస్తున్నప్పుడు, శాల్వా కప్పినప్పుడు, ఇలా ప్రతి చిన్న పనిలోనూ అతని సహకారం నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్న స్నేహం వారిది. నరహరికి తానేమి చేయలేదు. వీరేంద్రలా అంటిపెట్టుకుని ఉండే అవకాశం తనకు లేదు. మరి ఏ విధంగా సేవ చేయగలను ఆలోచిస్తున్న రేఖకు స్లైట్ సంస్థ గురించి వీరేంద్ర చెప్పటం గుర్తొచ్చింది. వెన్నెల పుష్పాల్లో స్లైట్ సంస్థకు సంబంధించిన పేజీ తెరిచింది. నలుగురు మంచి భావాలు గల వ్యక్తులు కలిస్తే 10గురికి పనికొచ్చే మేలు చేయవచ్చు అనే సద్భావంతో, మానవీయ స్పర్శ, ఉన్నతమైన సేవా తత్పరతో కలిగిన కొందరిచే సదాశయంతో ఏర్పడ్డే స్వచ్ఛంద సేవా సంస్థ స్లైట్. మొదటి 4 వాక్యాల్లోనే రేఖకు అర్థమైంది స్లైట్ అంటే ఏమిటో, అది ఎందుకు స్థాపించబడిందో. అంధులకు విద్యాభివృద్ధి, మానసిక, వ్యక్తిత్వ వికాసం పెంపొందించటం, సమకాలీన వర్తమాన విద్యా విషయాలపై అవగాహన పెంచటం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందించటం, సృజనాత్మకతను వెలికితీయటం వంటి ప్రధాన ధ్యేయాలతో స్థాపించబడింది ఈ సంస్థ. తను తప్పక ఈ సంస్థ ద్వారా సేవ చేయాలి, అంధులకు అండగా నిలవాలి. అయితే తను ఏ విధమైన సేవ చేయగలదో నరహరి గారిని కనుక్కోవాలి. ఆ ఆలోచన రాగానే మెల్లిగా తలుపు గడియ పెట్టింది రేఖ. సెల్ చేతిలోకి తీసుకుని నరహరి గారి నెంబర్కి డయల్ చేసింది. అటు నరహరి హలో అనగానే మళ్ళీ ఏదో జంకు, ఎలా మాట్లాడాలో తెలియదు. థ్యాంక్స్, నన్ను కవయిత్రిని చేసినందుకు చిన్నగా చెప్పింది రేఖ. అటు నుండి నరహరి నవ్వు. ఈ నవ్వే తనని అయస్కాంతంలో ఆకర్షిస్తుంది. మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. చెప్పండి కవయిత్రి గారు, ఇప్పుడేం కవిత రాస్తున్నారు? నవ్వుతూనే అడిగాడు నరహరి. ఇప్పుడు తమరి మీదే ఒక కవిత రాస్తున్నాను. రేఖ సమాధానం విని మరోసారి నవ్వాడు నరహరి. స్లైట్ సంస్థ గురించి చదివాను. నేను తప్పక ఆ సేవా కార్యక్రమంలో పాల్గొంటాను. నేను ఎలా సేవ చేయగలనో చెప్పండి. రేఖ మాటలో చిలిపితనం లేదు, కోపం లేదు. నిజంగానే అంధులకు సేవ చేయాలన్న తపన కనిపించింది.
మీరు ముందుగా అంధులను కలిసి వారితో స్నేహం చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలను సంతోషపెట్టండి. వారితో మాట్లాడడానికి అవకాశం ఇస్తాం. వారికి రకరకాల కథలు వింతలు చెప్పండి. ఆటలు ఆడించండి. తమ కండగా ఓ మంచి అక్క దొరికిందని అందరూ అనుకునేలా చేయండి. మీకు ఆసక్తి ఉంటే, మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటే మీ వాయిస్ వారి కోసం ఆడియో క్యాసెట్లకు ఉపయోగించండి. నరహరి అలా చెబుతూ ఉంటే వింటుండిపోయింది రేఖ. సేవ చేయాలనే కోరిక ఉండాలే కానీ దారులు ఎన్నో ఉన్నాయి. హఠాత్తుగా వీరేంద్ర మాట వినిపించింది రేఖకు. అంటే ఇద్దరు తన మాటలు స్పీకర్ పెట్టుకుని వింటున్నారన్నమాట. ఓ 5 నిమిషాలు అలా ఇద్దరితోనూ హుషారుగా మాట్లాడి సెల్ ఆఫ్ చేసింది రేఖ. అలా నరహరితో మాట్లాడుతుంటే మనసంతా ఎక్కడికో తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఉదయం నుండి తనలో ఉన్న నీరసం ఎక్కడికో ఎగిరిపోయింది. తన టేబుల్ ముందు కూర్చుంది. పెన్ తీసుకుంది. మనసులో ఏదో భావాలు మెదులుతుండగా రాయడం ప్రారంభించింది. ఓ నేస్తమా, మనసంతా అల్లుకున్నావు, మమతలతో బంధించావు, అణువణువులోనూ ఆనందాన్ని కలిగించావు. భావాలే లేని నాలో భావుకతను నింపావు. కవిత్వం అంటే తెలియని నన్ను కవయిత్రిని చేశావు. ఇంకా ఇంకా రాయాలనిపించినా ఆగిపోయింది రేఖ కలం. తీయని తలపులతో నిద్రలోనికి జారుకుంది రేఖ. సునేత్ర అంధుల పాఠశాల వైపు వెళుతుంది కావేరి కారు. నరహరి మనసు ఉరకలు వేస్తుంది ఆనందంతో. బహుశా తన చిన్నారి మిత్రులను కలవబోతున్నందుకేమో. రేఖ మనసు ఆనందంతో గంతులేస్తుంది. బహుశా నరహరితో కలిసి ఇలా ఒకే కారులో ప్రయాణం చేస్తున్నందుకేమో. అయితే తన ఆనందానికి అడ్డుపడుతూ మధ్యలో కూర్చున్న కావేరి ఆంటీని చూస్తుంటే విపరీతమైన కోపం వస్తుంది. కానీ ఆ కావేరి ఆంటీ దయ వల్లే ఈరోజు ఇలా నరహరితో కలిసి బయటికి రాగలిగింది. లేకుంటే తన డాడీ పంపుతారా? మధ్యలో కూర్చునే ఉన్న కావేరి అటు రేఖ ఇటు నరహరిలను నిశితంగా పరిశీలిస్తూనే ఉంది. పక్కన కూర్చున్న వీరేంద్ర కూడా నరహరి రేఖలను గురించి ఆలోచిస్తున్నాడు. ఈ రోజులా ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణించటం ఒక శుభ సూచకంలా అనిపిస్తుంది అతనికి. రేఖ ఎంతగా ఆనందపడిపోతుందో ఆమె ప్రవర్తనలో అర్థమవుతుంది. ఓ చిన్నపిల్ల పిక్నిక్ వెళ్తున్నప్పుడు ఎలా సంబరపడిపోతుందో అలాగే ఉంది ఆమె మనసిప్పుడు. తను వెళుతుంది అంధుల పాఠశాలకని, సేవ చేయటానికని ఆలోచించడం లేదు రేఖ. నరహరి మాత్రం చలనం లేకుండా గంభీరంగా కనిపిస్తున్నాడు. అతని మనసులో అంకుల్ అంటూ తన చుట్టూ చేరి ఆడుకునే అందబాలలే మెదులుతున్నారు. నరహరి గారు మౌనంగా ఉన్నారే? మౌనంగా ఉన్న నరహరిని పలకరించింది కావేరి. నా కోసం ఎదురు చూస్తున్న బుల్లి మిత్రులను గుర్తు చేసుకుంటున్నాను. నరహరి మాటలకు కోపంతో మూతి ముడుచుకుంది రేఖ. రాక రాక ఇలా కలిసి ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. బయట వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. పూల పడవగా వయ్యారంగా ముందుకు పోతుంది కారు. ఇలాంటి సమయంలో తన గురించి ఆలోచించక, ఓ మనోహరమైన ప్రేమ కవిత అల్లక, ఎక్కడో ఉన్న పిల్లల గురించి ఆలోచించటం ఏమిటి? రేఖ కోపం చూసి కావేరి వీరేంద్ర నవ్వుకున్నారు. రేఖ గారు, సరదాగా ఒక కవిత చెప్పండి, రేఖ మూడు మార్చాలని అన్నాడు వీరేంద్ర. అవును రేఖ, నువ్వు ఈ మధ్య చక్కగా రాస్తున్నావుగా. కావేరి కూడా చెప్పటంతో ఆలోచనలో పడింది రేఖ. ఈ మధ్య తను రాసుకున్న చిన్న కవితలు గుర్తు చేసుకుంది. మనసులో మెదులుతున్న భావాలను అప్పటికప్పుడు రాయటం అలవాటు చేసుకుంది. అందులో ఒకటి గుర్తు చేసుకుంది. చెప్పాలని ప్రారంభించింది. కానీ ఏదో భయం. తన పక్కన కూర్చున్న ముగ్గురు తనకన్నా సీనియర్లు, మంచి పేరున్న కవులు. వారుండగా తను చెప్పడం ఏమిటి? చెప్పండి రేఖ గారు, ఇలా ముందు మనలో మనం చెప్పుకుంటే రేపు స్టేజ్ ఎక్కి చెప్పే ధైర్యం వస్తుంది. నరహరి కూడా కోరటంతో వెంటనే చెప్పేసింది రేఖ. కన్ను మూస్తే మధురమైన కళ, కన్ను తెరిస్తే చుట్టూ అల్లిన వల. ఎలా మరువను ఆ కళను, ఎలా తెంచను ఈ వలను. ఆ కళను మరిచి మనుగడ సాగించగలనా? ఈ వలను తెంచి నా గమ్యం చేరుకోగలనా? చివరి వరుస చెప్తున్నప్పుడు తల తిప్పి సూటిగా నరహరి వంకే చూస్తూ చెప్పటం కావేరి వీరేంద్ర ఇద్దరూ గమనించారు. ఆ కవితలోని భావం ఏమిటో, ఆ కళ ఏమిటో, ఆ వల ఎవరికో ముగ్గురికి స్పష్టంగా అర్థమైంది. ముగ్గురు చప్పట్లు కొట్టి అభినందించారు రేఖను. సునేత్ర పాఠశాల ఆవరణలోకి కారు రాగానే ఆడుకుంటున్న పిల్లలందరూ ఆటలు ఆపివేసి ఆ కారు వంక తిరిగారు. కొందరు దగ్గరగా వస్తున్నారు. నరహరి వస్తున్నట్టు ప్రిన్సిపాల్ గారు చెప్పి ఉండటంతో పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. కారులో తప్పక నరహరి వచ్చి ఉంటాడని ఆశతో ముందుకొస్తున్నారు. పిల్లలు దగ్గరికి వస్తున్నారని వీరేంద్ర నరహరి చెవిలో చెప్పాడు. డియర్ ఫ్రెండ్స్, నేను వచ్చేసాను. నరహరి 2 చేతులు ముందుకు చాస్తూ అన్నాడు. అంతే, బిలబిలమని పిల్లలంతా అతని చుట్టూ చేరారు. 2 చేతులు పట్టుకొని ఊపేస్తున్నారు. అంకుల్ అంకుల్ అతనికి ఊపిరాడనివ్వటం లేదు. నరహరి మొహంలో పట్టలేని సంతోషం. ఈ లోకాన్నే మర్చిపోయాడు ఆ పసిపిల్లల స్పర్శతో. దాదాపు 25 మంది పిల్లలున్నారక్కడ. అందరూ 15 ఏళ్ల లోపు వారే. రేఖకు వింతగా అనిపిస్తుంది వారిని చూస్తుంటే. పసిపిల్లలను అంధులుగా చూడటం, ఒకేసారి ఇంతమందిని చూడటం ఇదే ప్రథమం. అందరూ మంచి దుస్తులతో శుభ్రంగా ఉన్నారు. ముద్దు ముద్దుగా ఉన్న ఆ పాపలను చూస్తుంటే అంధులు అనిపించలేదు. వారికి చూపు లేదంటే నమ్మశక్యంగా అనిపించలేదు రేఖకు.
వారిని చూస్తుంటే మనసంతా ఏదోలా అయిపోయింది. కడుపులో తిప్పినట్టుగా ఉంది. నరహరి చుట్టూ చేరి హుషారుగా కబుర్లు చెప్పేస్తున్నారు. ఈ మధ్య తమ బడిలో జరిగిన విషయాలు నవ్వుతూ నటిస్తూ వారు చెప్తుంటే నరహరి ఈ లోకాన్నే మర్చిపోయి ఉంటున్నాడు. అప్పుడు అర్థమైంది రేఖకు నరహరికి వారికి ఉన్న అనుబంధం ఏమిటో. వారి మధ్య వాత్సల్యం చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి. కారులో తను కోపం చేసుకోవటం గుర్తించి సిగ్గేసింది రేఖకు. 5-6 నిమిషాల తర్వాత కానీ నరహరికి గుర్తు రాలేదు తన వెంట ముగ్గురు వచ్చారని. వీరేంద్రని పిలిచాడు లేస్తూ. కావేరి ఆంటీ, వీరేంద్ర గారు ప్రిన్సిపాల్ రూమ్కు వెళ్లారు అంటూ తన నరహరి దగ్గరగా ఓ సిమెంట్ బెంచ్పై కూర్చుంది రేఖ. వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అంటూ ఓ అమ్మాయి చేతిని తన చేతిలోకి తీసుకొని, రాగిణి అని మరో అమ్మాయి చేతిని పట్టుకొని, ప్రభ ఇలా వరుసగా అందరి పేర్లు చెప్పేశాడు నరహరి. అలా స్పర్శ జ్ఞానాన్ని ఆధారంగా అందరినీ గుర్తిస్తూ పేర్లు చెప్తుంటే రెప్ప వాల్చకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది రేఖ. ఇప్పుడు ఆవిడెవరో చెప్తారు, వెన్నెల గారు నాలాగే కవితలు రాస్తారు, మీకు చక్కగా కవితలు చెప్తారు, నమస్తే చెప్పండి. నరహరి చెప్పగానే అందరూ రేఖ చుట్టూ చేరారు. వెన్నెల గారు నమస్తే అన్నారందరూ ఒక్కసారిగా. నన్ను ఆంటీ అని పిలవకండి, నేనే అంకుల్లాగా మీ ఫ్రెండ్ని. రేఖ మాటలకు అందరికి మొహాలు వికసించాయి. ఒక్కొక్కరి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ వారి వివరాలు అడుగుతుంటే నరహరి వింటూ మౌనంగా ఉన్నాడు. రేఖ ఎంతో ఓర్పుగా వారితో మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. పసిపిల్లలా ప్రవర్తించే రేఖ వీరితో ఎంతో బాధ్యతగా, ఓర్పుగా, ఓ తల్లిగా మాట్లాడుతుంది. లోకం తెలియని ఆ పసిపిల్లలకు అర్థమయ్యేలా చెప్తుంది. ఆంటీ, మీరు కవయిత్రి కదా, ఓ కవిత చెప్పరా? 7వ తరగతి చదువుతున్న అపర్ణ అడిగింది. అలాగే చెబుతాను, అయితే నాకు కొంచెం టైం కావాలి. ఇంకో పెద్ద ఆంటీ వీరేంద్ర అంకుల్ వస్తున్నారు, వారితో మాట్లాడండి, ఈలోగా నేను ఆలోచించుకొని చెప్తాను. రేఖ అంటున్నంతలో ప్రిన్సిపల్ గారితో కలిసి వచ్చారు కావేరి, వీరేంద్ర. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీరేంద్ర పలకరింపు వింటూనే అందరూ వీరేంద్రను చుట్టుముట్టారు. నరహరి ప్రిన్సిపాల్ దగ్గరగా వచ్చి నమస్కరించాడు. ఎలా ఉన్నావు నరహరి? ఈ మధ్య నీ గురించి పేపర్లో చదువుతున్నాను. నీ కవితలు, నీ గురించి వ్యాసాలు, అవార్డులు అంతా ఏ రోజుకి ఆ రోజు మన పిల్లలకి చదివి వినిపిస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, కీప్ ఇట్ అప్. నరహరి భుజం తడుతూ అన్నారు ప్రిన్సిపల్ గారు. వాళ్ళు ముగ్గురు అలా మాట్లాడుతుండగా మెల్లిగా వారికి కొంచెం దూరంలో ఓ చెట్టు కింద బండరాయిపై కూర్చుంది రేఖ. పిల్లలు కవిత చెప్పమని అడుగుతున్నారు. తాను ఇంకా పట్టుమని 10 కవితలు కూడా రాయలేదు. రాసిన దానిలో పిల్లల గురించి ఏమీ లేదు. మరి వీరికి ఏం చెప్పాలి? వారి వైపు చూసింది. కావేరి ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతుండగా నరహరి, వీరేంద్ర పిల్లల మధ్యలో ఉన్నారు. ఇద్దరి భుజాలపై 2 పిల్లలు 2 చేతులు వేసి ఊగుతున్నారు. మరో 4 వారి చేతులు పట్టుకుని ఏదో ఆడుతున్నారు. రేఖ కళ్ళు చెమర్చాయి ఆ దృశ్యం చూస్తుంటే. ఈ రోజు ఇక్కడికి రావటం, ఈ పిల్లలతో గడపడం ఓ వింత అనుభవం. ఈ పసిపిల్లల అమాయకపు మాటలు మళ్ళీ మళ్ళీ వినాలంటే, వారితో స్నేహాన్ని కొనసాగించాలంటే తను తప్పక మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలి. వారు కవిత అడిగిన విషయం గుర్తుకొచ్చి బ్యాగ్లో నుంచి రఫ్ నోట్బుక్ తీసింది. పిల్లలను చూస్తూ చిన్న చిన్న పదాలతో కవితగా రాసింది. ఒక్కసారి చదువుకొని పిల్లల వైపు నడిచింది. తను పక్కన నిలబడగానే అందరూ తన వైపు తిరగటం ఆశ్చర్యం కలిగించింది రేఖకు. ఏ చిన్న అలికిడి విన్నా ఎవరో వచ్చిన విషయం కనిపెట్టేయగలరని, మాటలు విన్నా, స్పర్శ తగిలినా వచ్చినదెవరో తెలుసుకోగలరని అర్థమైంది రేఖకు. హాయ్ అంటూ పలకరించింది రేఖ. వెన్నెలాంటి, రండి కూర్చోండి, కవిత చెప్పండి. ఒక్కసారిగా 4-5 గొంతులు పలికాయి. చెబుతాను, మీరంతా చిన్నపిల్లలు కదా, మీకు కవితలు అర్థమవుతాయా? రేఖ ప్రశ్నకు నవ్వారందరూ. ఆంటీ, నరహరి అంకుల్ ఎప్పుడొచ్చినా మా కవితలు, కథలు చెప్తాడు. అర్థం కానప్పుడు అర్థమయ్యేలా చెప్తాడు. అందుకే మా కవితలంటే చాలా ఇష్టం. 8వ తరగతి చదువుతున్న కామాక్షి చెప్పటంతో నరహరి వైపు చూసింది రేఖ. అందరిలోకి చిన్నవాడైన 6 ఏళ్ల భరత్ని వడిలో కూర్చోపెట్టుకుని ఆడిస్తున్నాడు నరహరి. తనకు చూపు పోయిందని నిరాశతో దేవుణ్ణి నిందిస్తూ ఇంట్లో కూర్చోక మళ్ళీ ఇలా బయటకు వచ్చి తనలాంటి అంధులకు ఓదార్పునిస్తూ ఆనందాన్ని పంచుతున్న నరహరిపై గౌరవం రెట్టింపైంది రేఖకు. కావేరి కూడా వచ్చి కూర్చుంది పిల్లల మధ్య. వెన్నెలాంటి, మీరింకా కవిత చెప్పలేదు, గుర్తు చేసింది 9వ తరగతి చదువుతున్న సరళ. చిన్ని చిన్ని పాపలం, చింతలేని పాపలం, ముద్దు ముద్దు బాలలం, ముచ్చటైన బాలలం, కలిసి మెలిసి ఆడుదాం, కలతలేక ఆడుదాం, దేశభక్తి చాటుదాం, దైవభక్తి పెంచుదాం. రేఖ ఆపగానే పిల్లలు, వారితో పాటు నరహరి, కావేరి, వీరేంద్ర కూడా చప్పట్లు కొట్టారు. ఆంటీ, ఈ కవిత బాగుంది, కానీ మా నరహరి అంకుల్ కవితలు ఇంకా బాగుంటాయి, నిర్మోహమాటంగా చెప్పింది అపర్ణ. కావేరి, వీరేంద్ర ఇద్దరు ఒక్కసారిగా రేఖ వంక చూశారు, కోపంతో బుంగుమూతి పెట్టిందేమోనని. అవునమ్మా, మీ అంకుల్ గొప్ప కవి, నేనంత బాగా రాయలేదు, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. అపర్ణను దగ్గరగా తీసుకొని ఆప్యాయంగా అంటున్న రేఖ వంక వింతగా చూశారు వీరేంద్ర, కావేరి. కారులో వస్తున్నప్పుడు ఆమె ప్రవర్తనకు ఇప్పుడు ఎంతో తేడా కనిపిస్తూ ఉంది. ఈ 2 గంటల్లోనే ఎంత పెద్దరికం ఆమెలో. మరికొంతసేపు గడిపి బయలుదేరారు. ఆ పిల్లలను వదిలి వెళ్ళటానికి మనసు రాకున్నా ఇక తప్పదని లేచింది రేఖ. రేఖకే అలా ఉంటే ఇక నరహరి పరిస్థితి?
అప్పటిదాకా వెలిగిపోతున్న అతని మొహం వాడిపోయింది. వదలలేక వారి చేతులు వదిలాడు. ప్రిన్సిపల్ గారికి వీడుకోలు చెప్తున్నప్పుడు తను తప్పక ఆ పిల్లల కోసం తయారు చేస్తున్న ఆడియో క్యాసెట్లకు గాత్రదానం చేస్తానని తల్లిదండ్రులు కూడా అనుమతించారని రేఖ చెప్పటంతో నరహరిలో చెప్పలేనంత ఆనందం, మళ్ళీ వినాలనిపించే తీయని కంఠస్వరం ఆమెది. అందులైన పసిపిల్లలు ఆ గాత్రానికి తప్పక ఆకర్షితులవుతారని, స్లైట్ వారు చేస్తున్న ఈ ప్రయత్నం తప్పక విజయవంతమవుతుందని అనిపించింది నరహరికి. కావేరి గారు, పావనమూర్తి గారు ఇప్పుడే ఫోన్ చేశారు. మన ఊర్లోని సాహిత్య ప్రియులందరూ కలిసి విహారయాత్ర చేయాలనుకుంటున్నారని, మీరు తప్పక పాల్గొనాలని చెప్పారు. నరహరి మాటలు ఇద్దరిలోనూ ఉత్సాహాన్ని నింపాయి. తప్పక వస్తాము, నేను, రేఖ కూడా. రేఖ తరపున తానే మాటిచ్చేసింది కావేరి. ఈ మాటలేవి వినకుండా బయటకు చూస్తూ ఆలోచిస్తుంది రేఖ. ఆమె మనసులో అంధ బాలబాలికలే మెదులుతున్నారు. రేఖ, విన్నావా? భుజం పట్టి ఊపింది కావేరి. ఆంటీ, నాకు ఆ పిల్లలే గుర్తుకొస్తున్నారు, కన్నీటిని ఆపుకుంటూ చెప్పింది రేఖ. వారి కోసం కన్నీరు కార్చటం సరికాదు, చేతనైనంత సేవ చేసి ఓదార్పునందించాలి. రేఖ భుజం తడుతూ చెప్పింది కావేరి. ఆంటీ, వారిని చూస్తుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. అందులై ఉండి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో, ఎంత స్వచ్ఛంగా నవ్వుతున్నారో, ఏ కష్టము లేనట్టుగా సంతోషంగా కనిపిస్తున్నారు. రేఖ మాటలు సూటిగా హృదయానికి తగిలాయి నరహరికి. రేఖ గారు కష్టాలు పడుతున్నారని వారికి తెలియదు. మనం వారితో ఏమీ మాట్లాడకూడదు, ఏ లోపము లేనట్లే ప్రవర్తించాలి. నరహరి మాటలు నిజమేననిపించింది రేఖకు. ఆ రోజు తను అనుభవించిన మానసిక వేదన, వారితో పొందిన మధురానుభూతి మననం చేసుకుంటూ మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు ఆమె మనసులో నరహరితో ఏకాంతంగా మాట్లాడాలని, ప్రేమ కవితలు చెప్పించుకోవాలని కోరిక ఏమాత్రం లేదు. అతనితో కలిసి సేవలు చేయాలని, అతనికి సేవలు చేయాలని మాత్రమే అనిపిస్తుంది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.